guys, welcome back to another brand new video. So I have passed one more account. So it's 50k వన్ స్టెప్ అకౌంట్ అనమాట. సో ఇది పే లేటర్ అకౌంట్. సో నేను ఎప్పుడైనా ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తే టెలిగ్రామ్ గ్రూప్లో అండ్ డిస్కౌంట్లో షేర్ చేస్తాను. సో నేను వచ్చినప్పుడు కూడా ఇది షేర్ చేసినప్పుడు నేను కూడా పర్సనల్లీ తీసుకున్నాను. నేను ఆల్రెడీ అప్పుడు ఇంకో అకౌంట్ ట్రేడ్ చేస్తున్నా, బట్ స్టిల్ కొంచెం పెద్ద అకౌంట్ వస్తే బాగుంటుందని చెప్పి ఈ అకౌంట్ తీసుకొని నేను స్టార్ట్ చేసిన రోజు. ఐ థింక్ ఐ హావ్ స్టార్టెడ్ ఇస్ ఓకే ఇక్కడ ఉంది. ఐ హావ్ స్టార్టెడ్ ఇస్ అరౌండ్ 30. సో నెక్స్ట్ 10 days అయింది స్టార్ట్ చేసి అకౌంట్. అండ్ ఇది 50,000 అనమాట. 50,000 అకౌంట్ అనమాట. సో $2,500 ప్రాఫిట్ రేట్ అచీవ్ చేయాలి. సో నేను 10 days అచీవ్ చేసేసిన. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ గైస్, నేను అంటే పే లెటర్ అనే కాదు, ఎటువంటి ఫండ్ అకౌంట్ ఆపర్చునిటీస్ వచ్చినా కానీ మీకు టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తా. సో డూ జాయిన్. అండ్ నేను అంటున్న అనాలిసిస్ కూడా షేర్ చేస్తా. ఇప్పుడు ఎక్కువ చేయట్లేను, నేను ఎక్కువ యాక్టివ్ లేను పర్సనల్గా, నేను ట్రేడ్స్ ఎక్కువ తీసుకోవట్లేను. అండ్ వన్స్ ఐ విల్ బికమ్ యాక్టివ్, సో నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తా. సో మీరు జాయిన్ అయ్యి ఒకసారి చెక్అవుట్ చేయండి, మన కంటెంట్ ఎలా ఉందో, నచ్చితే జాయిన్ అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో లెట్స్ గెట్ టు టాపిక్. 50k అకౌంట్ అనమాట, 2,500 టార్గెట్. సో నేను అచీవ్ చేసేసిన. సో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా నేను ఎలా పాస్ అయినానో, నేను రిస్క్ టు రివార్డ్ ఎలా సెట్ చేసుకుంటాను, నేను ఒక ట్రేడ్ ఎలా మేనేజ్ చేసుకుంటాను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో యూ కెన్ లుక్ ఎట్ ద డాష్ బోర్డ్ రైట్ నౌ. సో విన్ రేట్ అనేది పట్టించుకోకండి, బికాస్ 30-40% ఉన్న వల్ల దేర్ మేకింగ్ షిట్ టన్ ఆఫ్ మనీ. సో విన్ రేట్ అనేది ఇది కొంచెం సబ్జెక్టివ్ అనమాట. అది డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్. కొంతమంది తక్కువ రేషియో క్యాప్చర్ చేస్తారు, లైక్ 1:1. సో వాళ్ళకి ఆబ్వియస్లీ కొంచెం విన్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో ఎందుకంటే వాళ్ళు రిస్క్ చాలా తక్కువ తీసుకుంటారు. సో ఆబ్వియస్లీ వాళ్ళకి విన్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో నేను కూడా ఈ అకౌంట్లో కొంచెం 1:1 స్టార్టింగ్లో క్యాప్చర్ చేద్దాం అనుకున్నా, బట్ నేను 1:1 చేయలేదు. ఎందుకంటే ద హోల్ పాయింట్ ఆఫ్ స్టార్టింగ్ దిస్ అకౌంట్, ఎప్పుడైనా సరే మీరు 1:1 చిన్న అకౌంట్స్లో వర్కౌట్ అవుతుంది. అంటే పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా, చిన్న అకౌంట్స్లో వర్కౌట్ అవుతుంది 1:1 అనేది. ఇంకా టార్గెట్ కూడా తక్కువ ఉంటుంది. $500 అంటే ఎంత, రఫ్లీ 15 ట్రేడ్స్ సరిపోతాయి. 12 to 15 ఇన్ బిట్వీన్ ట్రేడ్స్ పాస్ అయిపోవచ్చు. చిన్న అకౌంట్కి సరిపోతుంది. బట్ పెద్ద అకౌంట్లో మీరు అంత చిన్న ఆర్ఆర్తోని పాస్ అవ్వాలంటే చాలా కష్టం, చాలా టైం పడుతుంది. సో అంత టైం వరకు మీరు ఒకటే అకౌంట్లో హ్యాంగ్ అయి ఉంటే ఈవెన్చువల్లీ లాంగ్ టర్మ్లో మీ అకౌంట్ ఏమంటారు, మీ సైకాలజీ చేంజ్ అయ్యి యూ విల్ బ్లో ద అకౌంట్ ఫైనల్లీ. సో దట్ మైండ్ సెట్ ఈస్ రాంగ్ అండ్ ఆ విధానం కూడా తప్పు. సో నేను ప్రాఫామ్ ఎలా పాస్ అవ్వాలని చెప్పి ఒక వీడియో చేసిన, దానికి యాక్చువల్గా మంచి సపోర్ట్ వచ్చింది. ఈ సో సరే అది చూసండి వీడియో, అది చూసినాక ఈ వీడియో చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను స్టాటిస్టిక్స్ చూపిస్తాను, మీరు చూడొచ్చు యావరేజ్ విన్. సో స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ చూడొచ్చు టార్గెట్ 2,500. సో నేను అచీవ్ చేసేసిన అనమాట. సో యావరేజ్ విన్ చూడొచ్చు, యావరేజ్ లాస్ చూడొచ్చు. నేను ఫస్ట్ 1:1 క్యాప్చర్ చేసిన, దాని తర్వాత నేను రిస్క్ ఇంక్రీజ్ చేసిన. ఎట్లా ఇంక్రీజ్ చేసినా, ఎందుకు ఇంక్రీజ్ చేసినా కూడా చూపిస్తాను. ఓకే, సో మీరు చూడొచ్చు మై హైయెస్ట్ ప్రాఫిటింగ్ డేస్ కూడా ఇక్కడ ఉన్నది. సో లెట్స్ గెట్ టు ద ట్రేడ్. ఓకే, స్టార్టింగ్ ట్రేడ్ నుంచి చూపిస్తా. ఓకే, స్టార్టింగ్ ట్రేడ్ నుంచి క్లియర్గా నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో స్టార్టింగ్ ట్రేడ్ చూడొచ్చు. ఇది నేను ఐ థింక్ హ్యావ్ టేకెన్ దిస్ ఇన్ ద గోల్డ్. ఓకే, ఇది నేను గోల్డ్లో తీసుకున్నాం. యా ఇక్కడ ఓకే ఓకే సారీ మై బ్యాడ్. నేను స్టార్టింగ్ యూరోలో తీసుకున్నా విత్ 2 లాట్స్. అండ్ గైస్ ఈ పేస్లో అయితే మీరు 1.5 లాట్స్ తీసుకోవచ్చు, 3 కూడా తీసుకోవచ్చు, అగ్రెసివ్గా తీసుకోవచ్చు, ఎందుకంటే ఎస్ఎల్ తక్కువ పెట్టుకుంటాం కాబట్టి. సో దిస్ ఇస్ గుడ్. సో ఇది ఆల్మోస్ట్ 4.5 minutes హోల్డ్ చేసిన, జస్ట్ $34. సో ఇది ఎందుకు నేను బ్రేక్ ఈవెన్ వెళ్ళిపోయాను ఆల్మోస్ట్, ఎందుకంటే మార్కెట్ లో టైం ఫ్రేమ్లో బుల్లి షిఫ్ట్ అయింది. ఓకే, సో నేను సెల్లో ఉన్న, మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయింది లో టైం ఫ్రేమ్లో. సో ఎస్ఎల్ కూడా చాలా తక్కువ పెట్టుకున్నా కాబట్టి, సో ఐ డోంట్ వాంట్ టు రిస్క్. సో అందుకే నేను ఎగ్జిట్ అయిపోయిన ట్రేడ్ నుంచి. సో సెకండ్ పేజ్కి వస్తాను. సో ఇక్కడ మిర్రర్ వచ్చి నేను ఒక 10 CZ ట్రేడ్ తీసుకున్న 2 లాట్స్తోని ఆల్మోస్ట్ 2 hours హోల్డ్ చేసిన. యాక్చువల్గా ఇది స్టార్ట్ అయినప్పుడు ఆల్మోస్ట్ నాకు $110-120 దాకా వెళ్ళింది. సో అక్కడ నేను హాఫ్ లాట్స్ కట్ చేసి రిస్క్ ఫ్రీ చేద్దాం అనుకున్నా, బట్ చేయలేదు, ఎందుకంటే తక్కువ వేస్తలే కదా, $200 కదా, ఏమవుతుంది ఇది కూడా రిస్క్ ఫ్రీ చేస్తే వేస్ట్ అని చెప్పి చేయలేదు. ఎందుకంటే చిన్న చిన్న ఎస్ఎల్స్ ఉన్నవి రిస్క్ ఫ్రీ చేసి వేస్ట్ అనమాట. సో నేను అందుకే చేయలేదు. సో ఐ హ్యావ్ లాస్ దిస్ ట్రేడ్. దెన్ నేను మళ్ళీ యూరోలో ఒక ట్రేడ్ తీసుకున్నా, విత్ 4 లాట్స్ తీసుకున్నా. అండ్ నేను దీంట్లో కూడా ఆల్మోస్ట్ సేమ్ ప్లాన్తో వెళ్ళిన, తక్కువ ఎస్ఎల్ పెట్టుకున్నా, 15 pips or 12 pips పెట్టుకున్నా, అండ్ ఫుల్ హోల్డ్ చేసిన. ఓకే, ఫుల్ టీపీ వరకు హోల్డ్ చేసిన. ఇది ట్రేడ్ మీరు చూడొచ్చు 40 minutes. అండ్ అనదర్ ట్రేడ్ గోల్డ్లో తీసుకున్నా. గోల్డ్లో నా పొజిషన్ సైజింగ్ అబ్జర్వ్ చేయండి. ఓకే, ఎందుకంటే నేను గోల్డే ట్రేడ్ చేస్తాను. కరెన్సీ పేర్స్ అనేది ఈ మధ్యన స్టార్ట్ చేసిన, ఎక్సెప్ట్ యూరో, మిగతా అన్ని ఇప్పుడే స్టార్ట్ చేసిన మోస్ట్లీ. అండ్ గోల్డ్లో పొజిషన్ అబ్జర్వ్ చేయండి. ఓకే, 0.5 లాట్స్ ఇస్తాను వెళ్ళినా,
అండ్ మీరు పిప్స్ చూడండి. ఓకే, నేను ఎన్ని పిప్స్ క్యాప్చర్ చేసినా చూడండి. నా ఓపెన్ ప్రైస్ చూడండి, నా క్లోజ్ ప్రైస్ చూడండి. నేను ఎన్ని పిప్స్ క్యాప్చర్ చేసినా చూడండి. ఓకే, సో ఎన్ని పిప్స్ క్యాప్చర్ చేసినానో స్క్రీన్ పాజ్ చేసి చూసుకోండి. ఐ హావ్ క్యాప్చర్డ్ ఆల్మోస్ట్ 100 పిప్స్. ఓకే, 100 పిప్స్ క్యాప్చర్ చేసిన. సో ఒకసారి చూసుకోండి. అండ్ ఇంకోటి ఎన్సీజెడ్లో తీసుకున్నా, 5 లాట్స్ తీసుకున్నా. అండ్ 5 లాట్స్ ఎందుకు తీసుకున్నా అంటే నేను ప్రీవియస్ $300 ప్రాఫిట్ చేసిన. సో ఆటోమేటిక్గా నేను కొంచెం రిస్క్ చేయగలుగుతా. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఇది ఒక నా టెక్నిక్, అంటే ఒక టిప్ అనుకోండి, వన్ ఆఫ్ మై పార్ట్. సో ఎప్పుడైనా సరే నేను నా ప్రీవియస్ ట్రేడ్లో ఒక ప్రాఫిట్స్ చేస్తే నేను దాంట్లో నుంచి ఒక 30-25% దాకా నేను నెక్స్ట్ ట్రేడ్లో రిస్క్ చేస్తాను. వాట్ ఎవర్ పేరు గోల్డ్ ఏదైనా కావచ్చు, నెక్స్ట్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో దాంట్లో నేను రిస్క్ చేస్తాను. నా ప్రాఫిట్స్ వచ్చి 30-25% రిస్క్ చేస్తాను. ఓకే, మీరు అట్లా రిస్క్ చేయకపోతే మీ అకౌంట్ గ్రో చేసుకోలేదు. ఇఫ్ యూ ప్లే సేఫ్ మీరు అసలు గ్రో కాలేరు. ఎస్పెషల్లీ ప్రాప్స్ యూ హ్యావ్ టు టేక్ రిస్క్. ఓకే, దే ఆర్ డిజైన్డ్ టు బీ టేక్ అండ్ రిస్క్. ఓకే, మీరు కొంచెం ఏమంటారు స్లోగా ట్రేడ్ చేస్తా అంటే చాలా కష్టం. బిగినర్స్ అంటే ఓకే, ఇట్స్ అండర్స్టాండబుల్. బట్ ఇఫ్ యూఆర్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ ఎవర్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు స్కేల్ అంటే మీరు కాంపౌండింగ్ చేయాలి. అర్థమైందా? సో కాంపౌండింగ్ చేయకుండా మీరు నేను 1:1తో వెళ్తా అంటే కాదు. ఓకే, యూ హ్యావ్ టు రిస్క్ యర్ ప్రాఫిట్ ఫ్రమ్ యువర్ ప్రీవియస్ ట్రేడ్. ఓకే, సో నేను ఆ విధంగా అదే విధంగా ఈ అకౌంట్ మొత్తం ఫాలో అయ్యి పాస్ అయ్యాను అనమాట. సో మీరు ఇంకో ట్రేడ్ చూడొచ్చు, నేను అదే రిస్క్లోంచి ఫాలో అయినా. ఇన్ జనరల్గా నేను 0.5 లాట్స్ ఇస్తాను గోల్డ్తో వెళ్తే నేను అరౌండ్ 30-40 పిప్స్ పెట్టుకుంటాను. అంటే ఒక $250-300 పెట్టుకొని 1:1 క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తా. ఓకే, $600-500 క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తా. ఓకే, అండ్ ఎందుకు తక్కువ క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను అంటే ఎందుకంటే ఇప్పుడు మీరు కొంచెం మార్కెట్ కండిషన్స్ కూడా చూడొచ్చు. ఎందుకంటే నేను ఎంత ఇక్కడ ఆల్మోస్ట్ 100 పిప్స్ క్యాప్చర్ చేసిన. అప్పుడు నాకు మార్కెట్ సహకరించింది. సో నేను లాంగర్ టీపీకి హోల్డ్ చేసాను. మార్కెట్ స్ట్రక్చర్ చాలా బాగుంది, ప్రైస్ యాక్షన్ చాలా బాగుంది. సో ఈ కండిషన్స్ అనేవి మనం మార్కెట్ తగ్గట్టు అడాప్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇవన్నీ నేను వీడియోస్ చెప్తే మీకు అర్థం కాదు. ఇవన్నీ మీకు ఎక్స్పీరియన్స్ త్రూవే వస్తుంది. ఎస్ఎల్ ఎక్కడ పెట్టాలి, ఫిక్స్డ్ ఎస్ఎల్ అంటూ ఏముండదు. 20 పిప్స్ 30 పిప్స్ అంటే అది మార్కెట్ బట్టి మీరు ఎంతైతే అఫోర్డ్ చేయగలుగుతారో దాన్ని బట్టి, రీసెంట్ లోస్ ఎక్కడ ఉన్నాయో దాన్ని బట్టి మీరు చూసి ప్లేస్ చేసుకోవాలి. ఇవనేది ఏ కోర్సో ఇయర్సో కష్టము, ఇవి ఓన్లీ ఎక్స్పీరియన్స్ త్రూ వస్తుంది. ఓకే, మీరు ఎంత టైం ఇస్తే మార్కెట్కి మీరు అంత బాగా నేర్చుకోగలుగుతారు. ఈ వీడియోస్లో కానీ కోర్సెస్లో కానీ ఎవరు చెప్పినా మీకు అర్థం కాదు. ఎందుకంటే ఇవన్నీ ఓన్లీ ఎక్స్పీరియన్స్ త్రూవే మీకు అర్థమవుతుంది. ఓకే, బికాస్ ఎవ్రీ ట్రేడ్స్ ఇండివిజువల్ పీపుల్ మైండ్ సెట్ వేరే ఉంటుంది. సో కొంతమంది ఎస్ఎల్ఏ పెట్టరు. ఆబ్వియస్లీ నేను కూడా ఇంతకుముందు కొన్ని ఎస్ఎల్ పెట్టలేదు. దట్ ఐ హ్యావ్ మై రీజన్స్. ఓకే, నేను మాన్యువల్ కట్ చేయడానికి రెడీగా ఉన్నా. బట్ ఇవన్నీ మీకు ఎప్పుడు వస్తాయంటే మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి మార్కెట్ని, ఈ కండిషన్స్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎస్పెషల్లీ రైట్ నౌ కండిషన్స్ ఎక్స్పీరియన్స్ చేయడానికి ట్రై చేయండి. డైలీ 15-10 మినిట్స్ ఇవ్వండి చార్ట్స్కి టైమ్. దెన్ అప్పుడే మీరు ఇలాంటి టఫ్ కండిషన్స్ సర్వైవ్ అయినప్పుడు మీకు ఎప్పుడైతే మార్కెట్ కొంచెం బెటర్ ప్రైస్ యాక్షన్ వస్తాయి అప్పుడు మీకు కొంచెం బాగా ట్రేడ్ చేయొచ్చు. ఓకే, సో ఎక్స్పీరియన్స్ ఈజ్ అ గేమ్ చేంజింగ్ థింగ్ ఇన్ ట్రేడింగ్. ఓకే, సో ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఆల్సో మార్కెట్ స్ట్రక్చర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ ట్రేడ్కి వెళ్దాం. సో నెక్స్ట్ ట్రేడ్ కూడా నేను గోల్డ్లోనే తీసుకున్నా. అండ్ గోల్డ్లో చేశాను నేను 0.5 0.5 నుంచి సీదా 1 లాట్ షిఫ్ట్ అయినా. ఎందుకంటే నేను ఆల్రెడీ ఐఎమ్ అప్. ఓకే, ఆల్రెడీ నేను అప్లోనే ఉన్నా. సో నేను మళ్ళీ నా ప్రీవియస్ ట్రేడ్ నుంచే, అంటే నా ప్రీవియస్ ట్రేడ్ నాకున్న బఫర్లో నుంచి నేను రిస్క్ చేసిన $250తోనే. ఇన్ జనరల్ నేను $250 ఎస్ఎల్ పెట్టుకుంటే నా రిస్క్ ఇంకో $250 తీసుకోవచ్చు. అంటే నా బఫర్ బట్టి నేను తీసుకుంటా రిస్క్ అనేది. అండ్ అగైన్ ఇవన్నీ మీకు ఎక్స్పీరియన్స్తోనే వస్తాయి. నేను చెప్పినా మీకు బహుశా అర్థం కాకపోవచ్చు. ఓకే, ఇది ఎక్స్పీరియన్స్తోనే వస్తాయి. ఓకే, సో నేను ట్రేడ్ తీసుకున్నా అండ్ ఇక్కడ చూడొచ్చు నేను 50 పిప్స్ క్యాప్చర్ చేసిన, ఎగ్జిట్ అయిపోయినా. అండ్ దెన్ అగైన్ సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇవి కొంచెం నేను ఏమైందంటే ఈ 2 ట్రేడ్స్ కంబైన్ చేసి చెప్తున్నాయి. 2 ట్రేడ్స్ 1.5 లాట్స్ ఆల్మోస్ట్ నేను లేయరింగ్ చేశాను అనమాట. బికాస్ ఐ వాస్ సో కాన్ఫిడెంట్ ఇన్ మై సెటప్, ఏ+ సెటప్ అనమాట. సో ఎప్పుడైతే నా ఏ+ సెటప్ ఉంటుందో నేను కొంచెం 1% 1.5 మ్యాక్స్ 1.5 వరకు చేస్తా. సో నేను ఇక్కడ అదే ఫాలో అయినా, ఎస్లేట్ అయింది. సో మళ్ళీ నేను అదే పొజిషన్లో ఎంట్రీ తీసుకున్నా. ఇక్కడ 1 లాట్తో ఎంట్రీ తీసుకున్నా. బికాస్ ఐ వాజ్ వెరీ షూర్ దట్ ఇది నా ఏ+ సెటప్. సో ఇంత కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు ఐ డోంట్ వాంట్ లీవ్ మనీ ఆన్ ద టేబుల్. సో నేను ట్రేడ్ తీసుకున్నా. అండ్ మళ్ళీ ఇక్కడ చూడొచ్చు నేను మళ్ళీ ఇక్కడ 100 పిప్స్ క్యాప్చర్ చేసిన. చూడొచ్చు $2,000 ప్రాఫిట్ చేసిన, అది అయిపోయింది. అండ్ మళ్ళీ గోల్డ్ నేను ట్రేడ్ తీసుకున్నా. అండ్ ఇక్కడ చూడొచ్చు సేమ్ మళ్ళీ యాజ్ యూజువల్ నా రెగ్యులర్ లాట్ సైజ్లోకి వెళ్ళిపోయినా. 0.5తో వెళ్ళిన. అండ్ చూడొచ్చు ఐ క్యాప్చర్డ్ అగైన్ 50 పిప్స్ క్యాప్చర్ చేసిన, అయిపోయింది నా ట్రేడ్. ఓకే, లెట్స్ గో టు ద ఫైనల్ ట్రేడ్. సో ఇక్కడ చూడొచ్చు మళ్ళీ ఒక $66 వచ్చింది. ఇది GBP/USD. సో ఐఎమ్ కొత్తగా ట్రై చేస్తున్నాను ఆనెస్ట్గా. ఇంకా నేను యూరో ఇంతకుముందు షేర్ కూడా చేసిన. యూరో ట్రేడ్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి.
బట్ ఈ మధ్యనే జీబీపీఎస్టీ, ఎన్‌జీజెడ్ స్టార్ట్ చేసిన. సో, కొంచెం నేర్చుకుంటున్నది. టైం పడతది. సో, యాహ్! దట్స్ ఇట్. అండ్ మళ్ళా గోల్డ్‌లో తీసుకున్నా. అండ్ గోల్డ్‌లో జస్ట్ ఈసారి కూడా 0.1 తీసుకున్నా. బికాజ్ ఐ సెడ్ నేను నా బఫర్‌ని రిస్క్ చేస్తా. నా ప్రాఫిట్ ప్రీవియస్ ట్రేడ్స్ ప్రాఫిట్స్ నుంచి బఫర్‌లో కొంచెం రిస్క్ చేస్తా. అండ్ 1 లాట్‌తో అందులో జస్ట్ 25 బిట్స్ కన్సిడర్ చేసి వెళ్ళిపోయినా. ఎందుకంటే ఇంట్లో మార్కెట్ కొంచెం లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో మార్కెట్ కొంచెం బుల్లిష్ మూవ్‌మెంట్ ఇస్తుంది. సో, నేను ఎగ్జిట్ అయిపోయాను ఆ ట్రేడ్ నుంచి. అండ్ అగైన్ గోల్డ్‌లో ట్రేడ్ తీసుకున్నా. దీంట్లో కూడా 0.5 లాట్స్‌తో వెళ్ళినా. అండ్ ఇక్కడ ఉన్నాయి 50 పిప్స్ క్యాప్చర్ చేసిన. ఐయామ్ డన్. అండ్ ఇక్కడ జీబీపీఎస్‌డీకి వచ్చిన. ఇక్కడ నేను బ్రేక్ ఈవెన్‌లో కట్ చేసుకున్నా. ఓకే. నథింగ్ టు ఎక్స్‌ప్లెయిన్. అండ్ మళ్ళీ గోల్డ్‌లోకి వచ్చిన. అండ్ ఇక్కడ కూడా నేను యాజ్ యూజువల్ నా స్టాండర్డ్ లాట్ సైజ్ వెళ్ళిన 0.5. 0.5 ఎందుకు నా స్టాండర్డ్ అంటున్నా అంటే అది మీ అకౌంట్ సైజ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. మీ అకౌంట్ సైజ్ బట్టి, మీ రిస్క్ మేనేజ్మెంట్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. నాకైతే 0.5 అండ్ ఇట్స్ సబ్జెక్టివ్ అండ్ యువర్ విష్. ఓకే. సో, ఇక్కడ నేను జస్ట్ చెప్పినా కదా $2-4 కన్నా ఎక్కువ రిస్క్ చేయను అని చెప్పి. సో, చూడొచ్చు $2-4 నేను కట్ చేసేసిన. ఎందుకు కట్ చేసిన అంటే క్లియర్‌లీ నా ఎస్ఎల్ ఏమంటారు నా క్యాండిల్ బిలో క్లోజ్ అయిపోతుంది. సో, వై షుడ్ ఐ వేస్ట్ మై $200? సో, అందుకే నేను క్లియర్‌గా కట్ చేసేసిన. అండ్ మార్కెట్ అనేది కొంచెం కైండ్ ఆఫ్ 30-40 పిక్స్ వెళ్ళిపోయింది. సో, యాహ్! దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ ట్రేడ్ నేను గోల్డ్ ట్రేడ్ తీసుకున్నా. అండ్ ఇక్కడ చూడొచ్చు 1 లాట్‌తోని ట్రేడ్ తీసుకున్నా. అండ్ ఇక్కడ చూడొచ్చు ఐ హావ్ క్యాప్చర్డ్ అరౌండ్ 600 పిప్స్. ఆల్మోస్ట్ 700 పిప్స్ క్యాప్చర్ చేసిన. 65 పిప్స్ క్యాప్చర్ చేసిన ఇక్కడ. అండ్ నేను మళ్ళీ గోల్డ్‌లో ట్రేడ్ తీసుకున్నా. అంటే ఇది లేయరింగ్ ట్రేడ్ అనమాట. ఎందుకు లేయరింగ్ ట్రేడ్ చెప్తా. ఎందుకంటే దిస్ ఇస్ మై ఏ ప్లస్ సెటప్. ఓకే. నా ఏ ప్లస్ సెటప్ ఉంది అక్కడ. సో, అందుకే నేను రిస్క్ చేసిన. 1.5% దాకా రిస్క్ చేసిన. అండ్ చాలా తక్కువ పైసలు పెట్టినా. అరౌండ్ $600-700 పెట్టిన కంబైన్డ్ ట్రేడ్స్ ఇవి. సో, ఇక్కడ నేను చూడొచ్చు ఈ కంబైన్డ్ ఆల్మోస్ట్ ఐ హావ్ మేడ్ $1,400. సో, దిస్ ఇస్ ఇట్. అండ్ అగైన్ ఇంకో ట్రేడ్ గోల్డ్‌లోనే, ఇది కూడా గోల్డే. అండ్ ఇక్కడ 2 లాట్స్ ఓపెన్ చేసిన. నేను చెప్పిన నా బఫర్ ప్రాఫిట్ $1,000 ఇంతకుముందుకు. సో, ఆ $1,000 నేను ఓపెన్‌గా రిస్క్ చేసిన. సో, ఐ హావ్ లాస్ట్ ఇట్. ఓకే. సరే మళ్ళీ గోల్డ్ ట్రేడ్ చేసుకున్న 2 లాట్స్. అండ్ ఇక్కడ నా బఫర్ మొత్తం అయిపోయింది. ఐ మీన్ నా బఫర్ ఇన్ ద సెన్స్ ఏదైనా ఇందాక 2 ట్రేడ్స్ ప్రాఫిట్ జనరేట్ చేసినానో ఆ ప్రాఫిట్ అయిపోయింది. బట్ ప్రీవియస్ ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో నా ఓవరాల్ బఫర్‌లోంచి నేను కొంచెం రిస్క్ చేద్దాం అనుకున్నా. దిస్ రిస్కీ మూవ్ బట్ రివార్డ్ చాలా బాగుంది. అండ్ దిస్ ఈస్ అనదర్ ఏ ప్లస్ సెటప్. అండ్ ఈ మూవ్ ఈరోజే క్యాప్చర్ చేసిన నేను. అండ్ ఇదొక ఫిబ్ రిట్రేస్మెంట్ ఏరియా కూడా ఉంది. బట్ నేను ఫిబ్ వాడలేదు. బట్ దాని ఒక దట్స్ ఎ గుడ్ మూవ్ ఫర్ మీ. కన్ఫర్మేషన్‌కి ఇంకా ఒక మంచి మూవ్ అనమాట. సో, ఇక్కడ కూడా నేను 2 లాట్స్‌తో వెళ్ళినా. అండ్ యాస్ యూ కెన్ సీ ఐ హావ్ క్యాప్చర్డ్ అనదర్ 60 పిప్స్. అండ్ డన్ అండ్ డస్టెడ్ అయిపోయింది. అండ్ ఈ ట్రేడ్ ఏమైందంటే న్యూస్ ట్రేడ్ అనమాట. ఈ 0.5 లాట్స్ ఉంది చూసినావా? ఇది 93.5 ఇది న్యూస్ ట్రేడ్ అనమాట. ఈరోజు మీరు ఎంతమంది గోల్డ్‌లో ట్రేడ్ చేసినారో తెలవదు గానీ, ట్రంప్ ట్వీట్ వల్ల అది ఎళ్ళిపోయిందనమాట పైకి. సో, నేను న్యూస్ చూడంగానే నేను అంటే టీపీ ఇట్లా ట్రేడ్ ఇట్లా ప్లేస్ చేసి టీపీ సెట్ ఇట్లా చేసుకుంటున్నానో లేదో అప్పుడే నా టీపీ హిట్ అయిపోయింది. ఇంకా అడ్జస్ట్ చేసుకోలేదు నా టీపీ అనమాట. నా టీపీ హిట్ అయిపోయిందనమాట. సో, ఇక్కడ అయిపోయింది. సో, అండ్ నేను దాంతో పాటు ఈ అకౌంట్ కూడా పాస్ అయిపోయాననమాట. అండ్ మీరు ఒకటి గమనిస్తే నా లాస్ట్ ట్రేడ్‌లో ఎస్ఎల్ లేదు. ఇక్కడ చూడొచ్చు మీరు $1,000లో ఎస్ఎల్ లేదు. ఎందుకంటే నేను ఎందుకు ఎస్ఎల్ పెట్టలే అంటే మాన్యువల్‌గా కట్ చేద్దాం అనుకున్నా. ఎందుకు మాన్యువల్‌గా కట్ చేద్దాం అనుకున్నా అంటే నేను చాలా తక్కువ రిస్క్ చేద్దాం అనుకున్నా. $300 కన్నా ఎక్కువ రిస్క్ చేయాలనుకోవడం ఏంటంటే 15-20 పిప్స్ బేసికల్లీ అంతే. ఎందుకు అంత రిస్క్ చేయొద్దు అనుకుంటున్నా అంటే ఆల్రెడీ నేను $1,000 బఫర్ ఏదైతే ఉందో అదంతా నా ప్రీవియస్ ట్రేడ్‌లో లాస్ అయిపోయినా. సో, ఇప్పుడు నేను ఓవరాల్ బ్యాలెన్స్ నుంచి నేను లూజ్ అవ్వద్దు అనుకుంటున్నా. ఎక్కువ ఎందుకంటే డైలీ డాలర్ కూడా హిట్ అయితది కదా! డైలీ డాలర్ నుంచి $1,500 నువ్వైతే ఏదైతే $500 ఉందో దాంట్లో $300 రిస్క్ చేసిన. సో, అండ్ దట్స్ ఎ గుడ్ రిస్క్ బికాస్ ఐ సెక్యూర్డ్ $1,100 ఆల్మోస్ట్ $200 $25 తక్కువ. సో, అండ్ దెన్ ఇంకా నాకు ఐ థింక్ ఐ జస్ట్ నీడ్ $10-15 అకౌంట్ పాస్ కావాలి. సో, నేను ఇంకో ట్రేడ్ కోసం చూస్తుంటే నాకు సెటప్ వచ్చింది. బట్ అది న్యూస్ టైమింగ్ అనమాట. నేను ఈ ట్రేడ్ క్లోజ్ చేసిన బట్టి ఇంకో ట్రేడ్ ఎతుకుతున్నా. సో, నేను మళ్ళీ నాకో సెటప్ కనిపించింది. సెటప్ ఇన్ ద సెన్స్ అదొక ఫిబ్ ఏరియా అనమాట. నేను చెప్పిన ఇంద కన్ఫర్మేషన్. అదే ఏరియాలో ప్రైస్ కొంచెం మూవ్ అయితుంది. సో, ఐ థాట్ వై నాట్ టేక్ ఎ స్మాల్ రిస్క్ ఎందుకంటే జస్ట్ $20 కదా పాస్ కావాల్సింది. ఒక చిన్న లాట్ సైజ్ తీసుకుందాం అనుకున్నా. 0.5 ఓపెన్ చేసిన స్టాండర్డ్ లాట్ సైజ్. బట్ ఇప్పుడు న్యూస్ వచ్చింది. అది నా సైడ్ వచ్చింది కాబట్టి అకౌంట్ పాస్ అయిపోయినా. ఓకే. సో, ఈ విధంగా నేను అకౌంట్ పాస్ అయిపోయినా. ఐ యామ్ డన్. అండ్ నేను ఆల్మోస్ట్ కంప్లీట్‌లీ ఈచ్ అండ్ ట్రేడ్ ఎవ్రీ ట్రేడ్ ఎక్స్‌ప్లెయిన్ చేసిన. అండ్ నేను ఐ థింక్ ఐ హావ్ జర్నల్ ఆల్మోస్ట్ 10-12 ట్రేడ్స్ జర్నల్ చేసుకున్నాను. నేను ఎందుకు పర్టిక్యులర్‌గా నేను ఎందుకు ఈ ట్రేడ్ తీసుకున్నానో నేను జర్నల్ చేసిన. నేను ఆ డాక్యుమెంట్ వచ్చేసి పీడీఎఫ్ చేసిన. ఆ పీడీఎఫ్ వచ్చేసి కింద నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తా. ఓకే. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎళ్లి చెక్ చేయండి. బికాస్ ఈ 50K అకౌంట్ అనేది పర్సనల్లీ నా ఎగ్జిక్యూషన్ మీద, నా ట్రేడ్ ఎంట్రీస్ మీద చాలా వర్క్ చేసిన. అండ్ నా రిస్క్ టు రివార్డ్ మీద చాలా వర్క్ చేసిన. అండ్
నా ఏదైతే నా రిస్క్ మేనేజ్‌మెంట్ స్ట్రాటజీ ఉందో దాన్ని చాలా వర్క్ చేసినా అనమాట. యాస్ యూ కెన్ సీ. నేను లేయరింగ్ ఎట్లా చేసినా, అకౌంట్ వచ్చిన ప్రాఫిట్ బఫర్స్ ఎట్లా యూజ్ చేసుకొని నెక్స్ట్ ట్రేడ్స్ రిస్క్ ఎట్లా చేసినా, లూజ్ అయినా మళ్ళీ ఎట్లా మేనేజ్ చేసినా, అవన్నీ చాలా పర్సనల్లీ వర్క్ చేసినా. సో, పర్సనల్లీ నేను చాలా సాటిస్ఫై అనిపించింది దిస్ విన్. అండ్ ఇట్స్ బిన్ ఎ వైల్. సో, దిస్ ఈస్ ఎ గుడ్ దిస్ ఈస్ ఎ గుడ్ అకౌంట్. బాగా పర్సనల్లీ ఐ ఫెల్ట్ గుడ్. ఓకే. సో, పర్సనల్లీ నేను తీసుకున్న ఆల్మోస్ట్ ప్రతి ట్రేడ్ ఐ విల్ అబ్సల్యూట్‌లీ లవ్ దిస్ ట్రేడ్స్. బికాస్ చాలా పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ తీసుకున్నా అండ్ స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేసిన, మూవ్ ఆన్ అయిపోయినా. చాలా తక్కువ ట్రేడ్స్ తీసుకున్నా. 21 ట్రేడ్సే తీసుకున్నా. 21 ట్రేడ్స్‌లో నేను $2,500 అచీవ్ చేసిన. ఓకే. సో, దిస్ ఈస్ ఇట్. దిస్ ఈస్ హౌ ద రిస్క్ మేనేజ్‌మెంట్ వర్క్స్. ఓకే. సో, ఈ ప్రతి ఒక్కరికి వేరేలా ఉండొచ్చు. మీకు కూడా వేరేలా ఉండొచ్చు. అండ్ ఇది ఎక్స్‌పీరియన్స్‌తోనే వస్తది. దీన్ని బట్టి పట్టలేము అండ్ కోర్సెస్‌లో నేర్చుకోలేము. ఇది మాత్రం ఎక్స్‌పీరియన్స్‌తోనే వస్తది. సో, ఐ విల్ షో యూ ద సర్టిఫికేట్ ఆల్సో. సో, హియర్ ఇట్ ఈస్ సర్టిఫికేట్. సో, డౌన్‌లోడ్ చేస్తున్నా. ఓకే. డౌన్‌లోడ్ అయిపోయింది. ఆల్రెడీ నేను గ్రూప్‌లో పోస్ట్ చేసిన. యూ కెన్ చెక్ ఇట్ ఔట్. జూమ్ చేసి చూపిస్తా. సో, దిస్ ఈస్ మై సర్టిఫికేట్ అనమాట. ఓకే. సో, ఇప్పుడు నేను ఈ అకౌంట్ యాక్టివేట్ చేసుకోవచ్చు. నేను ఈ అకౌంట్ ఏమి యాక్టివేట్ చేయను. ఎందుకంటే ఈ అకౌంట్ చాలా కాస్ట్లీ ఉంది. అరౌండ్ $275 అంట. సో, ఐ థాట్ నేను ఒకవేళ 60% ఆఫ్ ఉంటదన్నారు. బట్ వీటి మీద లేదంట. 60% ఆఫ్ ఉంటే నేను తీసుకుందాం అనుకున్నా. విచ్ విల్ బి అరౌండ్ $115, $120 వరకు వస్తే నేను అప్పుడు పడతాను అనుకున్నాను. 10,000 అయితే పడతాను అనుకున్నాను. కానీ ఈ అకౌంట్‌కి 30K ఈస్ నాట్ వర్త్ ఇట్. 26K అయితే ఆల్మోస్ట్. విచ్ ఈస్ నాట్ వర్త్ ఇట్ అబ్సల్యూట్‌లీ. కొంచెం 60% ఆఫ్ ఉంటే తీసుకుందాం అనుకున్నా. అందుకే ఛాలెంజ్ స్టార్ట్ చేసిన. ఎనీవేస్ ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి గైస్, ఫ్రీ అకౌంట్స్ ఏమైనా వస్తాయని టెలిగ్రామ్‌లో పోస్ట్ చేస్తా. వచ్చినప్పుడు మీరు ట్రై చేయండి. ఓకే. ఫస్ట్ మీరు అకౌంట్స్ పాస్ కానికి ట్రై చేయండి. ఓకే. బిఫోర్ మీరు మనీ పెట్టి కొనుక్కోలేరనుకుంటే ఇలాంటి అకౌంట్స్ వచ్చినప్పుడు మీరు ఆహ్, ఆపర్చునిటీ గ్రాబ్ చేసుకొని దీంట్లో ట్రేడ్ చేయండి. ఇలా ఫ్రీ అకౌంట్స్ గానీ, పేయడ్ అకౌంట్స్ గానీ పాస్ అవ్వండి. ఓకే. మీరు పాస్ అయినప్పుడే మీకు తెలుస్తది. అప్పుడే కదా మీరు మనీ పెట్టి కొనుక్కోగలుగుతారు. కొనుక్కొని మీకు కాన్ఫిడెన్స్ ఉంటది. మీకు క్లియర్ చేస్తా అనిపిస్తారు. డైరెక్ట్ ఏ ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఎళ్లి చేస్తా అంటే యూ లూజ్ యువర్ మనీ. ఓకే. ఒకటి గుర్తుపెట్టుకోండి. బై లక్ ఎవరు ఇన్ని అకౌంట్స్ పాస్ గారు. ఓకే. సో, నేను ఐ థింక్ ఐ హావ్ పాస్ అండ్ గుడ్ మంచి కొన్ని అకౌంట్లు బానే నేను అకౌంట్స్ అన్నీ పాస్ అయినా. అండ్ ఏవైతే నేను ఎప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నా ఏవైతే అకౌంట్స్ పాస్ అయ్యానో ఆల్మోస్ట్ అన్నీ నేను షేర్ చేశాననమాట. సర్టిఫికేట్స్ షేర్ చేసిన, డీటెయిల్డ్ వీడియోస్ కూడా చేసిన. ఇట్ ఈస్ ఫేస్ 1 ఏ ఫేస్ క్లియర్ అయినా అన్ని వీడియోస్ చేసిన. సో, ఒకసారి చెక్‌ఔట్ చేయండి. 1, 2 అకౌంట్స్ ఫ్లూక్‌లో పాస్ అవ్వచ్చు గుర్తుపెట్టుకోండి. బట్ ఇన్ అకౌంట్స్ ఫ్లూక్‌లో పాస్ కాలేం. దట్ మీన్స్ ఐ నో సంథింగ్. అండ్ నేను పర్సనల్లీ రీసెంట్‌లీ నేను ఫండెడ్ అకౌంట్‌లో బాగా చోక్ చేస్తున్నా. సో, ఆ ఫండెడ్ అకౌంట్‌లో అనేది నాకు కొంచెం టైం పడతది. బికాస్ కొంచెం సైకాలజీ బాగా హిట్ అయింది ఫండెడ్ అకౌంట్స్‌లో. అండ్ యాస్ ఐ సెడ్ ఇప్పుడైతే నేను కొత్తవన్నీ మళ్ళీ నేర్చుకుంటున్నా, అప్లై చేస్తున్నా, పాస్ అయితున్నా. రిజల్ట్స్ ఆర్ గుడ్. సో, హోప్‌ఫుల్లీ ఫండెడ్ అకౌంట్ పర్చేస్ చేసినాక ఆహ్, ఐ మైట్ నాట్ మైట్ ఐ విల్ టేక్ ఎ పే ఔట్. బట్ కొంచెం టైం పడతది. యాస్ ఆఫ్ రైట్ నౌ యాస్ ఐ సెడ్ ఐయామ్ డీలింగ్ సంథింగ్ ఇన్ మై లైఫ్. కొంచెం టైం పడతది ప్రాపర్ కమ్‌బ్యాక్ ఇయ్యనీకి. అంతవరకు ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తే నేను దీంట్లోనే ట్రేడ్ తీసుకొని ఐ విల్ ట్రై టు ఇంప్రూవ్ మై ఎంట్రీస్ కావచ్చు, బెటర్ రిస్క్ టు రివార్డ్ రేషియో, రిస్క్ మేనేజ్మెంట్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తా. బట్ ఐ విల్ ట్రై మై వెరీ బెస్ట్. ఓకే. సో, ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ ఒకటి నచ్చితే కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ గ్రూప్‌లో ఒకసారి జాయిన్ అయ్యి చెక్ చేయండి. నచ్చితేనే జాయిన్ అవ్వండి. చెక్ చేయండి. ఫస్ట్ చెక్ చేసినాక జాయిన్ అవ్వండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నా డీఎం చేయండి. కామెంట్‌లో కావచ్చు, టెలిగ్రామ్‌లో కావచ్చు, డిస్కార్డ్‌లో కావచ్చు. అన్ని లింక్స్ కింద అటాచ్ చేస్తా. అండ్ ఎవరైనా సరే మీకు ఫండెడ్ అకౌంట్ కావాలి, చీప్‌గా కావాలంటే కింద వాటి లింక్స్ కూడా ఇస్తా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి. ఓకే. సో, దట్ ఈస్ ఫర్ ద వీడియో బాయ్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ గుడ్ బై.